ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్కు ₹1 కోటి నజరానా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. బోనాల పండుగ సందర్భంగా నగదు పురస్కారం అందించనున్నట్లు తెలిపింది. పాతబస్తీ కుర్రాడైన రాహుల్ సిప్లిగంజ్ RRR సినిమాలోని నాటు నాటు పాటతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందాడు. ఆ పాటకు ఆస్కార్ అవార్డు కూడా అందుకున్నాడు. స్వయం కృషితో ఎదిగిన రాహుల్ సిప్లిగంజ్ తెలంగాణ యువతకు ఆదర్శమని ప్రశంసించారు సీఎం రేవంత్. ఇటీవల గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా రాహుల్ సిప్లిగంజ్ గురించి ప్రస్తావించారు సీఎం. త్వరలోనే ప్రభుత్వ ప్రకటన ఉంటుందని చెప్పారు. ఆ మేరకు పాతబస్తీ బోనాల పండుగ సందర్భంగా నజరానా ప్రకటించింది ప్రభుత్వం. డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, రాహుల్ సిప్లిగంజ్ కు సర్కార్ ₹1 కోటి నజరానా ప్రకటించింది కదా, డీటెయిల్స్ ఏంటి? సూర్య హైదరాబాద్ సింగర్ అయినటువంటి రాహుల్ సిప్లిగంజ్కు ఈరోజు బోనాల సందర్భంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ₹1 కోటి నజరాను కూడా ప్రకటించడం జరిగింది. అయితే హైదరాబాద్ ధూల్పేటకు చెందినటువంటి రాహుల్ సిప్లిగంజ్ చూసినట్టయితే మొత్తం మీద ఆయన ఓ వైపున చూసినట్టయితే తెలంగాణ భాష, అదేవిధంగా మరోవైపున చూసినట్టయితే హైదరాబాద్ సంబంధించినటువంటి లాంగ్వేజ్ల్లో పాటలు పాడుతూ తనదైన ఒక మార్కును ఏర్పరచుకున్నారు. ఏదైతే హైదరాబాదులో ఉంటూ కూడా ఓవైపున వినాయక్ సంబంధించినటువంటి పండగ ఉత్సవాలకు సంబంధించినటువంటి పాటలు అనగానే మనకు గుర్తొచ్చేది రాహుల్ సిప్లిగంజ్. మరోవైపున చూసినట్టయితే ఈ బోనాలు ఉత్సవాలు జరుగుతున్నటువంటి క్రమంలో కూడా ఆయన తనదైన మార్కులోనే హైదరాబాద్ చెందినటువంటి యాస భాషకు సంబంధించినటువంటి వాటిలోని పదజాలంతో కూడా పాటలు పాడుతూ కూడా పెద్ద ఎత్తున తెలంగాణ యూత్ను ఆకర్షించడంతో పాటుగాను తెలంగాణ యాసను భాషను కూడా ఆయన కైగట్టి కూడా పాటలు పాడడంలో తనదైన ఒక మార్పును ఏర్పరచుకోవడం జరిగింది. అంతేకాకుండా గతంలో చూసినట్టయితే కాంగ్రెస్ PCCగా కొనసాగుతున్నటువంటి క్రమంలోనే రేవంత్ రెడ్డి ఒక ₹10 లక్షల కూడా ప్రోత్సాహక బహుమతి ఇచ్చి కూడా రాహుల్ సిప్లిగంజ్ను చాలా వరకు ఆయన పాటల పట్ల కూడా మెచ్చుకోవడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రాహుల్ సిప్లిగంజ్కు తగినటువంటి న్యాయం చేస్తానని అప్పుడు ఆయన హామీ ఇచ్చారు. ఆ తర్వాత చూసినట్టయితే మనం మొన్న జరిగినటువంటి గద్దర్ సంబంధించినటువంటి పురస్కారాల సందర్భంగా కూడా అవార్డు ఇవ్వకపోయినప్పటికీ కూడా రాహుల్ సిప్లిగంజ్కు మాత్రం తనకు సరైనటువంటి న్యాయం చేస్తానని మాటిచ్చారు. ఆ తర్వాత చూసినట్టయితే ఇవాళ హైదరాబాద్లోని లష్కర్ బోనాల సందర్భంగా కూడా ఆయనకు ₹1 కోటి నజరానా ఇస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువరించారు. ఈ క్రమంలోనే రాహుల్ సిప్లిగంజ్ చూసినట్టయితే మొత్తం తనకు వచ్చినటువంటి ఈ ₹1 కోటి సంబంధించినటువంటి నజరానాతోటి కూడా మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఏదైతే హైదరాబాదులో అంటే మనం గతంలో చూసినాం, ఏదైతే RRR సంబంధించినటువంటి సినిమాలో చూసినట్టయితే అందులో నాటు నాటు అనే పాట పాడి మొత్తం ఆస్కార్ అవార్డుకు కూడా ఎంపికయ్యాడు. ఆస్కార్ అవార్డును కూడా అందుకున్నటువంటి జాబితాలలో ఇటు ధూల్పేట టు ఆస్కార్ అవార్డు చేరుకున్నటువంటి పేర్లలో రాహుల్ సిప్లిగంజ్ ఉండడం చాలా వరకు ఇది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని కూడా ప్రశంసించడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ హైదరాబాద్ సంబంధించినటువంటి యాస భాష తనదైనటువంటి మార్కులతో పాటలు పాడుతూ చాలా వరకు యూత్ను ఆకర్షించడం, అదేవిధంగా ఈ సాంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి వ్యవహారాలలో తనదైన పదజాలంతో హైదరాబాద్ సంబంధించినటువంటి స్లాంగ్ కావచ్చు, ధూల్పేట్ ఈ మంగళహాట్ సంబంధించినటువంటి కల్చర్ సంబంధించినటువంటి యాక్టివిటీ అన్నిటిని కూడా ఓన్ చేసుకొని యువతను ఉర్రుతలూగించడంలో తనదైనటువంటి బాణీలు కట్టి కూడా పాటలు పాడడంలో చాలా వరకు రాహుల్ సిప్లిగంజ్ నేర్పడని చెప్పొచ్చు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి చాలా వరకు ఎన్నో సందర్భాలలో కూడా రాహుల్ సిప్లిగంజ్ పాటలను మెచ్చుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే ఆయనకు తగినటువంటి బహుమతి కావచ్చు, అదేవిధంగా నజరానికి సంబంధించినటువంటి విషయాన్ని ఈరోజు లష్కర్ బోనాల సందర్భంగా కూడా ఈ ₹1 కోటి నజరానా ప్రకటిస్తూ కూడా ఇటు ప్రశంసించారు. అదేవిధంగా ఈ ₹1 కోటి నజరానాతోటి కూడా ఇటు రాహుల్ సిప్లిగంజ్ మరింత యువతకు ఆదర్శప్రాయుడుగా నిలుస్తున్నాడని మనకు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రాహుల్ సిప్లిగంజ్ కృతజ్ఞతలు కూడా తెలిపారు. రాహుల్ సిప్లిగంజ్ ఓ గల్లీ సింగర్. హైదరాబాద్ ధూల్పేట్ మంగల్పేట్ గల్లీల్లో తన పాటలతో ఆడుతూ పాడుతూ ఉండేవాడు. గణేష్ ఉత్సవాల్లో తన స్నేహితులతో కలిసి రాహుల్ సిప్లిగంజ్ మస్తు పాటలు పాడేవాడు. ఆ గల్లీ కురాడే ధూల్పేట్లో ఆస్కార్ వెళ్లాడు. రాహుల్ సిప్లిగంజ్ ధూల్పేట పాతబస్తీలోని ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. చిన్నప్పటి నుంచే పాటలు పాడడం ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్టే రాహుల్ సిప్లిగంజ్ ను ధూల్పేట్ టు ఆస్కార్ వరకు తీసుకెళ్లింది.
రాహుల్ ఓ వైపు పాటలు ప్రాక్టీస్ చేస్తూనే మరోవైపు నాంపల్లిలోని తండ్రి బార్బర్ షాపులో పనిచేస్తూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉన్నాడు. 2009లో 20 ఏళ్ల వయసులో జోష్ సినిమాలోని కాలేజీ బుల్లోడా రాహుల్ సిప్లిగంజ్ మొదటి పాట. దమ్ములోని వాస్తు బాగుండే, రచ్చలో సింగరేణి ఉంది పాటలతో టాలీవుడ్లో పాపులర్ అయ్యాడు. కెమెరామెన్ గంగతో రాంబాబులోని మెలికలు పాటలో స్పానిష్ పాట్, ప్రేమకథా చిత్రం టైటిల్ సాంగ్ జక్కన్నలో యు ఆర్ మై డార్లింగో, దూసుకెళ్తాలో ఓ అలేఖ్యా, చల్మోహన్ రంగలో పెద్దపులిలో స్పానిష్ పాట్ కూడా పాడారు రాహుల్ సిప్లిగంజ్. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో పాపులర్ బోనాలు సాంగ్ పాట కూడా పాడారు. 2023లో 95వ అకాడమీ అవార్డుల్లో సిప్లిగంజ్ నాటు నాటు పాటకు ఆస్కార్ అందుకున్నారు రాహుల్ సిప్లిగంజ్.